జిఎన్ఆర్ భక్తి ఛానల్కు స్వాగతం. మనం ప్రతిరోజు కంచి కామకోటి పీఠాధీశ్వరులు నడిచే దేవులైన శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారి దివ్య మహిమలను తెలుసుకుంటున్నాం. గత భాగంలో పరమమంగళకరమైన శ్రావణ శుక్రవారం వరలక్ష్మీ వ్రతం రోజున మహాస్వామి వారు చంద్రమౌళీశ్వరునికి త్రిపుర సుందరి అమ్మవారికి అభిషేకాదులు ముగిసిన తరువాత అమ్మవారిని అయ్యవారిని అలంకరించి అర్చన పూర్తి చేశారు. కొబ్బరికాయలను కొట్టి సమర్పించడం పీఠం ఆనవాయితీ. కానీ పూజా మండపం వద్ద కొబ్బరికాయలు కనిపించలేదు. కనీసం పూజకు 5-6 కొబ్బరికాయలైన అవసరం. అవి కనిపించకపోవడంతో మఠం సిబ్బంది ఆందోళన చెంది వంటగదిలోకి వెళ్ళి కొబ్బరికాయలు కొట్టుకొని స్వామివారికి సమర్పించారు. స్వామివారు వాటిని నివేదన చేసి పూజ ముగించారు. శ్రీమఠం శ్రీకార్యాన్ని పిలిపించగా వారు కొబ్బరికాయల విషయంలో జరిగిన ఆలస్యానికి ఇప్పుడు మూల్యం చెల్లించుకోవలసిందేనని కొద్దిగా భయపడుతూ నిలబడి ఉన్నారు. ఈ రోజు విశేషమేమిటో నీకు తెలుసా అని మహాస్వామి వారు అడగగా, ఈ రోజు వరలక్ష్మీ వ్రతం అని చెప్పారు. ఇంట్లో నీవు వ్రతం చేసుకున్నావా? చేసుకున్నాను. మరి వ్రతానికి కావలసిన పూలు పళ్ళు కొబ్బరికాయలు అన్నీ కొన్నావా? కొన్నాను. నీ దగ్గర డబ్బు ఉంది కాబట్టి నువ్వు కొనగలవు. మరి డబ్బులు లేని వాళ్ళ పరిస్థితి ఏమిటి అని అన్నారు స్వామివారు. మఠంలో ఉన్న సేవకులు చాలా మంది పేదవారు. వారి జీతం కూడా చాలా తక్కువ. వారు ఇలా పండుగలకి పళ్ళు కొబ్బరికాయలు పూలు వంటివి కొనలేరు. మన పండుగలప్పుడు వారికి పూలు పళ్ళు కొబ్బరికాయలు నువ్వే ఇవ్వు. అలా ఇస్తే మఠంలో ఇలాంటివి జరగకుండా ఉంటాయి. ఇది స్వామివారి ఆజ్ఞ అని చెప్పారు. మేనేజరు అలాగే అని బదులిచ్చాడు. అలా చేయకపోతే చంద్రమౌళీశ్వర పూజకు నిలువ ఉంచిన వస్తువులు రహస్యంగా మాయమవుతాయి అని అన్నారు స్వామివారు. ఎవరిని నొప్పించకుండా స్వామివారు అన్న మాటలు అందరికీ తగలాల్సిన చోటే తగిలాయి. మహాస్వామివారు ఈ సమస్యకు ఇలా ఉపాయం కనుగొన్నారు అని మనం నిన్నటి భాగంలో తెలుసుకున్నాం. ఈరోజు మహాస్వామి వారి మరొక దివ్య మహత్యాన్ని తెలుసుకుందాం. మహాస్వామి వారి మరెన్నో దివ్య మహిమల కోసం జిఎన్ఆర్ భక్తి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. చేసిన వారు లైక్ చేసి షేర్ చేయండి. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. శివాయ గురవే నమః. హర హర శంకర జయ జయ శంకర. కంచి శంకర కామాక్షి శంకర. కంచి పరమాచార్య మహిమలు. పరమాచార్య ప్రశ్న పవమాన ప్రతిష్ఠ. నేను 1979 నుండి 1982 మధ్య ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్లో చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్గా పనిచేశాను. మా కంపెనీకి కర్ణాటకలోని బెల్గాం ఒక మార్కెటింగ్ డివిజన్. ఒకసారి నేను ఉద్యోగ నిమిత్తం అక్కడికి వెళ్ళాను. బెంగుళూరు నుండి హుబ్లీకి రైలు ఉదయమే చేరుకుంటుంది. కానీ హుబ్లీ నుండి బెల్గాంకి వెళ్ళడానికి దాదాపు 2 గంటల సమయం పడుతుంది. ఎందుకంటే అది ప్యాసింజర్ రైలులాగా అన్ని స్టేషన్లలోనూ ఆగుతూ వెళ్తుంది. బెల్గాంకి ఎవరైనా పై అధికారులు వస్తే ఒక అధికారితో పాటు అసిస్టెంట్ మేనేజర్ కూడా హుబ్లీకి వచ్చి అక్కడి నుండి బెల్గాంకి కారులో తీసుకువెళ్తారు. ఆ మార్గంలో బ్రిటిషు వాళ్లకి ఎదురు నిలిచి పోరాడిన ధీరవనిత రాణి చెన్నమ్మ పరిపాలించిన కిత్తూర్ అనే ఊరు వస్తుంది. కిత్తూర్ ఒక చిన్న పట్టణం. అప్పుడు మహాస్వామి వారు అక్కడే మకాం చేస్తున్నారు. మేము అక్కడికి వెళ్ళి చూడగానే మాకు చాలా సంతోషం వేసింది. అక్కడ ఎక్కువ మంది భక్తులు లేరు. ఒక పెద్ద చెట్టు కింద స్వామివారు కూర్చున్నారు. స్వామికి కొద్ది దూరంగా భక్తులు కూర్చున్నారు. అసిస్టెంట్ మేనేజర్ కృష్ణన్, నేను స్వామివారికి సాష్టాంగం చేయడానికి ఉపక్రమించాము. మమ్మల్ని వారిస్తున్నట్టుగా మహాస్వామి వారు చెయ్యి చూపారు. అక్కడే నిలబడి ఉన్న శ్రీమఠం మేనేజరు మమ్మల్ని సాష్టాంగం చెయ్యొద్దని వారించాడు. మాకు చాలా నిరాశ కలిగింది.
కానీ తరువాత నాకు అసలు విషయం తెలిసింది. ఆ రోజు ఉదయం వరకు స్వామివారు తీవ్రమైన ఉపవాస దీక్షలో ఉన్నారు. అప్పుడు కనుక మేం సాష్టాంగం చేసినట్టయితే స్వామివారు చెయ్యెత్తి మమ్మల్ని ఆశీర్వదించాలి. అలా చేస్తే వారి అరచేతి నుండి వెలువడే శక్తికి మేము తట్టుకోలేము. కాబట్టి మహాస్వామివారు వారించారు. తరువాత స్వామివారు నా గురించిన విషయాలు అడుగుతూ నా స్వస్థలం గురించి అడిగారు. అందుకు నేను తంజావూర్ జిల్లాలోని ఆడుతురై అని చెప్పాను. నాకు అది ఎలా తెలుసు అని అడిగారు. అందుకు నేను చిన్నప్పుడు మా అమ్మగారితో కలిసి వెళ్ళేవాడిని అని చెప్పాను. అలా అయితే అది మీ అమ్మగారు ఊరని, స్వస్థలమంటే అది మీ నాన్నగారి ఊరి పేరు చెప్పాలని చెప్పారు. నా అజ్ఞానాన్ని మన్నించవలసిందిగా కోరాను. నా స్వస్థలం గుర్తించడానికి వారు చాలా గుర్తులు చెప్పారు. కానీ ఎందుకో పేరు మాత్రం చెప్పలేదు. ఆ ఊళ్ళో మా తాతగారు ఒక దేవాలయం నిర్మించారని, అందులో ఆంజనేయ స్వామి వారి విగ్రహం ప్రతిష్ఠ లేక ఆలయంలో ఉందన్న ఈ విషయం మాత్రం ఖండితంగా చెప్పారు. నన్ను ఆ గ్రామాన్ని కనుగొని ఆలస్యం చేయకుండా ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ఆగమ శాస్త్రం ప్రకారం ప్రతిష్ఠ చెయ్యవలసిందని ఆజ్ఞాపించారు స్వామివారు. ఇదంతా జరిగిన తరువాత మాకు శ్రీకార్యం చెప్పారు. ఎందుకు మమ్మల్ని సాష్టాంగం చేయొద్దన్నారో, చాలా కొద్ది మంది మాత్రమే ఇంత దగ్గరగా స్వామివారితో మాట్లాడారని కూడా చెప్పారు. ఆ తరువాత నేను కుంభకోణంలో ఉన్న మా అత్తయ్య దగ్గరికి వెళ్ళాను. మా నాన్నగారి తోబుట్టువుల్లో ఉన్నది వారొక్కరే. వారికి అప్పటికే 90 ఏళ్లు పైబడ్డాయి. ఆవిడ మాటల వల్ల కుంభకోణానికి దక్షిణాన మన్నార్ గుడికి వెళ్లే దారిలో నన్నిలం పక్కన ఉన్న కుదమురట్టి నదికి ఆనుకొని ఉన్న తిల్లాంబూర్ మా స్వస్థలం అని తెలిసింది. వెంటనే నేను ఆ ఊరికి వెళ్లి చూడగా పరమాచార్య స్వామి వారు చెప్పినది నిజం. తరువాత ఆ గ్రామాధికారి కుమారుడు కృష్ణస్వామి, భూస్వామి నరసింహాచార్య అందరము కలిసి స్వామివారి ఆజ్ఞ ప్రకారం వైదికంగా ఆంజనేయ స్వామి ప్రతిష్ఠ చేశాము. 2 దశాబ్దాలుగా గ్రామాన్ని బాగా అభివృద్ధి పరుస్తున్నాము. ముఖ్యంగా ఆంజనేయ స్వామి దేవస్థానం బాగా ప్రఖ్యాతిగాంచింది. 6 శనివారాల పాటు పెళ్లి కాని అమ్మాయిల తల్లిదండ్రులు ఇక్కడ పూజ చేస్తే ఖచ్చితంగా వివాహం జరుగుతుంది. ఈ సంఘటన నా జీవితంలో చాలా అపూర్వమైనది. వారిని కలవడమే కాదు, అటువంటి మహాపురుషులతో కలిసి మాట్లాడడం, వారిని దగ్గరగా సేవించుకోవడం, వారిచే ఆజ్ఞాపింపబడి ఆంజనేయ స్వామి ప్రతిష్ఠ చేయడం, ఇవన్నీ మరపురాని సంఘటనలు. వారి కళ్ళల్లోకి మనం తీక్షణంగా చూడలేము. అంతటి శక్తి ఉన్నది ఆ కళ్ళల్లో. ఈనాటికి నేను కళ్ళు మూసుకుంటే ఆ సంఘటన సజీవంగా నా కళ్ళ ముందు కదలాడుతుంది. ఇదంతా మహాస్వామి వారి దివ్య మహత్యం. హర హర శంకర, జయ జయ శంకర, కంచి శంకర, కామాక్షి శంకర. మహాస్వామి వారి మరెన్నో దివ్య మహిమల కోసం జిఎన్ఆర్ భక్తి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. చేసిన వారు లైక్ చేసి షేర్ చేయండి. తప్పకుండా కామెంట్ చేయండి. మహాస్వామి వారి మరొక దివ్య మహత్యంతో రేపటి రోజున మళ్ళీ కలుసుకుందాం. ఓం నమః శివాయ.